హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్ దట్ యూపీఎస్సీ గర్ల్. ఈరోజు ఈ వీడియోలో మనము ప్రిలిమ్స్కి ఏమేం సబ్జెక్ట్స్ చదవాలి అనేది చూద్దాం. ప్రిలిమ్స్లో 2 పేపర్స్ ఉంటాయి కాబట్టి పేపర్ 1 అండ్ పేపర్ 2ని ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూడండి. పేపర్ 1 జనరల్ స్టడీస్. ఫస్ట్ కరెంట్ అఫైర్స్ ఆఫ్ ఆల్ అంటే ఇంటర్నేషనల్ రిలేషన్స్, సైన్స్ అండ్ టెక్నాలజీ, జియోగ్రఫీ, హిస్టరీ, పాలిటీ, ఎకానమీ అండ్ ఎన్విరాన్మెంట్. ఈ సబ్జెక్ట్స్కి సంబంధించిన కరెంట్ అఫైర్స్ అన్నీ మనం చదవాలి. అండ్ సెకండ్ ఇంటర్నేషనల్ రిలేషన్స్. మనం కామన్గా కరెంట్ అఫైర్స్ని చదువుతాం కాబట్టి ఈ ఇంటర్నేషనల్ రిలేషన్స్ అనేది కరెంట్ అఫైర్స్లో కవర్ అయిపోతుంది. థర్డ్ జియోగ్రఫీ ఆఫ్ వరల్డ్ అండ్ ఇండియా. మనకు సిలబస్ పేపర్లో చాలా క్లియర్గా మెన్షన్ చేసి ఇచ్చారండి. జియోగ్రఫీ ఆఫ్ వరల్డ్ అండ్ ఇండియా అంటే మనము వరల్డ్ జియోగ్రఫీ చదవాలి, ఇండియన్ జియోగ్రఫీ కూడా చదవాలి. ఇండియన్ హిస్టరీ. ఈ ఇండియన్ హిస్టరీలో మనం ఏన్షియంట్ హిస్టరీ, మెడివల్ హిస్టరీ అండ్ మోడర్న్ హిస్టరీ చదివితే సరిపోతుంది. ప్రిలిమినరీ ఎగ్జామినేషన్కి వరల్డ్ హిస్టరీ చదవాల్సిన అవసరం లేదు. ఫిఫ్త్ ఇండియన్ పాలిటీ. ఇందులో మనం ఏమేం చదవాలి అని సిలబస్లో చాలా క్లియర్గా డిస్క్రైబ్ చేశారండి. అవి మాత్రం చదివితే సరిపోతుంది. సిక్స్త్ ఇండియన్ ఎకానమీ. ఈ ఇండియన్ ఎకానమీకి మనము బడ్జెట్ అండ్ ఎకనామిక్ సర్వేని కూడా చదవాలి. మెయిన్ ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్. ఎకానమీని కరెంట్ అఫైర్స్తో అప్డేట్ చేస్తూ చదవాలి. నెక్స్ట్ సెవెంత్ ఎన్విరాన్మెంట్. ఈ ఎన్విరాన్మెంట్ అనేది ఇప్పుడు మనకు వెయిటేజ్ చాలా ఎక్కువ వస్తుంది. సో మనము ఎన్విరాన్మెంట్ని కూడా చాలా ఎక్కువ కాన్సన్ట్రేట్ చేసి చదవాలండి. కరెంట్ అఫైర్స్. ఈ ఎన్విరాన్మెంట్కి కరెంట్ అఫైర్స్ అనేది చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ ఎయిత్ జనరల్ సైన్స్. ఈ జనరల్ సైన్స్లో మనకు 4 సబ్జెక్ట్స్ ఉంటాయండి. బయాలజీ, కెమిస్ట్రీ, ఫిజిక్స్ అండ్ సైన్స్ అండ్ టెక్నాలజీ. ఫిజిక్స్ అండ్ కెమిస్ట్రీకి మనము బేసిక్ ఎన్సీఆర్టీస్ చదివితే సరిపోతుంది. అండ్ ఫర్ బయాలజీకి క్లాస్ 12 ఎన్సీఆర్టీ లాస్ట్ 4 చాప్టర్స్ చదవండి. నెక్స్ట్ సైన్స్ అండ్ టెక్నాలజీ. ఈ సైన్స్ అండ్ టెక్నాలజీని మనము కరెంట్ అఫైర్స్లో కవర్ చేయొచ్చు. అండ్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే ఇక్కడ ఫిజిక్స్ అండ్ కెమిస్ట్రీకి అంతగా కాన్సన్ట్రేట్ చేయాల్సిన అవసరం లేదండి. ఎందుకంటే మనం ప్రీవియస్ పేపర్స్ కానీ చూస్తే ఈ ఫిజిక్స్ అండ్ కెమిస్ట్రీ పైన అంత క్వశ్చన్స్ ఏం రాలేదు కాబట్టి ఎక్కువ కాన్సన్ట్రేట్ చేయాల్సిన అవసరం అయితే లేదు. ఇది పేపర్ 1 సిలబస్ అనమాట. నెక్స్ట్ పేపర్ 2. పేపర్ 2 అంటే సిసాట్, సివిల్ సర్వీసెస్ యాప్టిట్యూడ్ టెస్ట్. మనకి ఇక్కడే తెలిసిపోతుంది అంటే ఇది యాప్టిట్యూడ్ టెస్ట్ అని. ఇందులో ఉన్న టాపిక్స్ ఏంటి అని చెప్తున్నాను. ఫస్ట్ ఇంగ్లీష్ కాంప్రహెన్షన్. ఈ ఇంగ్లీష్ కాంప్రహెన్షన్ అనేది బై రీడింగ్ న్యూస్ పేపర్లో ఉన్న ఎడిటోరియల్స్ని చదువుతూ ఇంగ్లీష్ కాంప్రహెన్షన్ అనేది ప్రాక్టీస్ చేయాలి. సెకండ్ లాజికల్ రీజనింగ్ అండ్ అనలిటికల్ ఎబిలిటీ. అంటే ఈ లాజికల్ రీజనింగ్ అండ్ అనలిటికల్ ఎబిలిటీకి ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ పేపర్స్ని ప్రాక్టీస్ చేయాలి. అండ్ థర్డ్ డెసిషన్ మేకింగ్ అండ్ ప్రాబ్లమ్ సాల్వింగ్. దీనికి కూడా మనము ప్రీవియస్ ఇయర్స్ క్వశ్చన్ పేపర్స్ని ప్రాక్టీస్ చేయాలి. నెక్స్ట్ ఫోర్త్ జనరల్ మెంటల్ ఎబిలిటీ అంటే బేసిక్ మ్యాథ్స్ అనమాట. నెక్స్ట్ బేసిక్ న్యూమరసీ అండ్ డేటా ఇంటర్ప్రిటేషన్ 10th క్లాస్ లెవెల్లో ఉంటుంది. ఈ సీసాట్కి మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ పేపర్స్ అండి. బై ప్రాక్టీసింగ్ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ పేపర్స్ సీసాట్ అనేది మనము చదువుకోవచ్చు. సో ఇది అండి ఇవాల్టి వీడియో. మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ కామెంట్ చేయండి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.